गणेशाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि। హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే ఈ వినాయక చవితికి స్పెషల్గా ఏం చేస్తున్నాను, పాల తాలికలు చేస్తున్నాను. పాల తాలికలు మీ అందరికీ ముందుగానే చూపిస్తున్నానండి. అయితే పోయినసారి చేశాను కదండి పాల తాలికలు, చాలా మంది ఇష్టపడ్డారు, చాలా బాగా చెప్పారండి అని. ఈసారి కూడా మీ అందరికీ అర్థమయ్యేలాగా అలాగే మంచి టిప్స్తో పాటు చెప్తున్నాను అనమాట. సేమ్ అలాగే కాదు, కొంచెం చేసే ప్రాసెస్లో కొద్దిగా మార్పులు చేస్తున్నానంట, కలుపుకునే విధానం కానీ ఇవన్నీ. అయితే నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నాను. మీరు తడి బియ్య పిండి తీసుకున్న తడి బియ్య పిండి ఏంటంటే కొంచెం లేట్ అవుద్దండి. తడి బియ్య పిండి కొంచెం లేట్ అవుద్ది ఉడకడానికి, పొడి బియ్య పిండి తొందరగా ఉడికిపోతుంది అనమాట. అంతే, రెండింటిలో తేడా. ఏదైనా సరే వాడుకోవచ్చండి. నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడ విరగకుండా తాలికలు ఇలా పొడువుగా చక్కగా వస్తాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీకు అలా చూపిస్తాను. ఓకే, పెద్ద గ్లాస్ ఎదురేను 2 గ్లాసులు కొలత చూపించాను ఇప్పుడు నేను. చూడండి, కరెక్ట్గా అన్ని టైంకి రెడీ చేయలేను, మర్చిపోతానంటే అది మర్చిపోయింది. ఎక్కడ పెట్టిందో కనపడట్లేదు. ఇంకా దీనికన్నా పెద్ద గ్లాస్ ఉంటుంది. అయితే పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 1 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది 2 గ్లాసులు తీసుకోవాల్సి వస్తుంది. 1/2 కిలో పిండి అనమాట ఇది, బియ్య పిండి. చూడండి, 2 గ్లాసులు వచ్చింది, 1 గ్లాస్ వస్తుంది అనమాట. మీరు 1 గ్లాస్ కొలత కింద తీసుకున్నా సరే. ఓకే, 1/2 కిలో పిండి అండి, 2 గ్లాసులతో తీసుకున్నా. నార్మల్గా టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్ద గ్లాస్ ఇది, అంతే. ఇందులో కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో నేను బెల్లం పాకం పట్టుకుంటాను, అందుకని ముందుగానే జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకుంటున్నాను అనమాట. స్టవ్ వెలిగించానండి, గిన్నె వేడెక్కింది కదా. 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి కాగిన తర్వాత ఇందులో కిస్మిస్ వేసుకుంటున్నాను అనమాట. ఎండు ద్రాక్ష ఒక 10-15, జీడిపప్పు ఒక 15 పలుకులు వేసుకుంటున్నాను. ఇవి బాగా నేతిలో ఇలా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా వేగిపోయినాయి చూడండి. బెల్లం పాకం పడుతున్నానండి. బెల్లం పాకం ఏంటంటే బెల్లం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1/2 కిలోకి 1/2 కేజీకి కొంచెం ఎక్కువ వేసుకుంటారు. లేదంటే 1/2 కిలో పిండికి 1/2 కేజీ బెల్లం సరిపోద్ది. లేదు ఇంకా లైట్గా తక్కువ తింటామంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. గ్లాస్ కొలతలు అయితే 1 గ్లాస్ పిండి అనుకోండి, తక్కువ తినే వాళ్ళకైతే 1 గ్లాస్ చాలు. లేదు సమానంగా ఉండాలి అని అంటే 1.5 గ్లాసున్నర బెల్లం వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 గ్లాసులు పిండి వేసాను కదా, 3 గ్లాసులు వేస్తాను. అంటే గ్లాస్కి 1.5 గ్లాసున్నర బెల్లం, 1/2 కిలోకి 1/2 కేజీ బెల్లం. తక్కువ తినేటట్టు అయితే తగ్గించుకోండి. ఇందులో బెల్లం వేస్తున్నాను. 2 గ్లాసులు బియ్య పిండికి 3 గ్లాసులు బెల్లం, అంటే గ్లాసున్నర బెల్లం గ్లాస్ పిండికి అనమాట. ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. బాగా బెల్లం కరిగిపోవాలండి, నలకలు ఏమైనా ఉంటే వడపోసుకోండి. ఓకే, ఇలా బాగా బెల్లం కరిగిన తర్వాత మనకి చేత్తో ఇలా చూస్తే జిగురు రావాలి. ఇలా చూడండి, ఇలా జిగురుగా అంటుకోవాలంటే. ఎలాంటి తీగ పాకాలు ఇలాంటి ఏం అవసరం లేదు, పాకాలు ఏమీ అవసరం లేదు. ఇలా జిగురు వచ్చిందని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. పాకం అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా సిరప్ ని. ఇప్పుడు పిండి కలుపుకుందాం. పిండి కలుపుకోవడానికి కొంచెం పాలు నీళ్లు మరగబెట్టుకుని ఆ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. లేదంటే ఉక్కిచ్చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. ఇందులో 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను, అలాగే ఒక 1/2 గ్లాసు పాలు పోసుకుని 2 కలిపి మరిగించుకోవాలన్నమాట పిండిలో కలుపుకోవడానికి. మనం పాల తాలికలు చేసుకున్నప్పుడు పాల తాలికలు విరగకుండా రావాలి, పగుళ్ళది లేకుండా రావాలి, పొడవుగా సన్నగా చక్కగా రావాలంటే ఏం కలుపుకోవాలో చూపిస్తానండి. పాలు మరుగుతున్నాయి కదా, ఒక మంచి టిప్ చెప్తాను రండి. ఇందులో ఒక బౌల్లో 1 స్పూన్ మైదా పిండి వేసుకోండి. వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలాగ పలుచగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అగో చూడండి. అయితే ఇలా కలిపేసుకుని బాగా మరుగుతున్నాయి కదండి పాలు, అందులో వేసేసుకుని కలుపుకుంటే వాటిని మనం బియ్య పిండిలో వేసి కలిపితే పాలు తాలికలు ఎక్కడ విరగకుండా చక్కగా వస్తాయండి. చాలా బాగా వస్తాయి అసలు. ఓకే, చాలా మురుగుగా ఉంటాయి, బాగుంటాయి కూడా. మనం చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటది. ఇదిగోండి. అయితే ఇలా కలిపేసుకుని 1 సెకండ్ ఇలా కొంచెం మరుగుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో పొడి బియ్య పిండి ఉంది కదండి, ఇందులో కొంచెం ఉప్పు మాత్రమే వేసాం, ఇంకేం వేయలేదు. అయితే బెల్లం పాకం ఉంది కదా, ఆ పాకాన్ని 1 గుంట కరెక్ట్ ఇందులో వేసుకున్నాం అనుకోండి, అప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట. ఈ పాలు కాసినవి ఉన్నాయి కదా, అవి వేడి పాలే ఇందులో కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా పలచగా ఉండాలి, అంత గట్టిగా ఉండకూడదు. కాల్సిందని స్పూన్ తో కలుపుతున్నాను అనమాట. ఓకే, ఇలా కొద్దిగా వేసుకోండి. ఒకసారి వేసేస్తే పలచగా అయింది అనుకోండి కష్టం. కొంచెం బియ్య పిండి పక్కన పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఒకవేళ పొరపాటున కొంచెం ఎక్కువ పడ్డాయి అనుకోండి పాలు కానీ నీళ్ళు కానీ, అలాంటి పలచగా అయితే ఇబ్బంది లేకుండా ఉంటది. చక్కగా కొంచెం తడి చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇంకా పడితే కొంచెం కలుపుకుని అయితే పాలు అది మనం కాసినవి అయిపోయింది ఇంకా కొంచెం పడతాయి అన్నప్పుడు ఇలాగ గిన్నెలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చెయ్యి తడి చేసుకుంటూ కలుపుకోవాలి. కానీ గట్టిగా అయితే ఉండకూడదు. ఓకే, ఇలా కలిపేసుకుని ముద్దలా చేసుకుని ఒక గిన్నె కానీ ఏదైనా పెట్టుకుని మూత పెట్టేసుకోండి, మనం పాలు అవన్నీ మరిగే వరకు కూడా.
ఇదిగోండి, ఇదేంటో తెలుసా? తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మరచెంబు. ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సరిగ్గా మూత పెట్టలేను అనుకోండి, పాలన్నీ ఒలిగిపోతాయి అనమాట. పాల తాలికలు చేసిన వీడియోలో షేర్ చేశాను. ఇది ఇప్పుడు మూత పెట్టడం అవసరం అంటారా నాకు? ఎందుకంటే మా అమ్మ ఈ మరచెంబుతోటి ఒక మొట్టికాయ కొట్టింది నెత్తి మీద, పొల్లగా దిగిపోయింది అనమాట. ఆల్రెడీ చెప్పాను. ఇదిగో ఇలా మూత పెట్టేసి ఉంటుంది మరచెంబు. ఇది అయితే కొట్టింది ఇత్తడి చెంబుతో కాదండి, స్టీల్ చెంబుతోటి. ఇత్తడి చెంబుతో కొట్టుంటే ఇంకా చచ్చి ఊరుకునేదాన్ని. మొత్తం ఉన్న మెదడు కూడా పనిచేసేది కదా నాకైతే. అది అయితే మీ ఇంట్లో ఎంతమంది దగ్గర ఉంది మరచెంబు చెప్పండి. పాలు పోస్తున్నాను. అయితే పాలు నీళ్లు కలిపేసానండి. 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ నీళ్లు అనమాట. ఇదిగోండి, ఈ గ్లాస్తో, ఏ గ్లాస్తో అయితే పిండి వేసామో ఆ గ్లాస్ తోటి గ్లాసులు పాలు వేస్తాను. అంటే పాలు నీళ్లు కలిపింది. నార్మల్గా 5 గ్లాసులు అయితేనే లీటర్ అయిపోతుందండి. 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ నీళ్లు అనమాట. కానీ ఇంకొంచెం 1 గ్లాసు ఎక్స్ట్రా వేసుకున్నాను నేనైతేని. ఎందుకంటే మనకు కొంచెం అది ఉడికేసరికి చిక్కబడిపోద్ది కదండి, పలచగా ఉండడం కోసం అనమాట. ఓకే, మొత్తం 6 గ్లాసులు పోసుకున్నాను నేను ఇక్కడ. ఇవి మరగాలండి. ఇక్కడ నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టాను. ఒక 2 అవర్స్ అయిందండి. వేడి నీళ్ళు వేసి నానబెట్టాను. అంటే మర్చిపోయాను అనమాట నేను ముందు నానబెట్టుకోవడం. అందుకని 1 గంట ముందు నానబెట్టుకున్నా సరిపోద్దండి. పాలు మరుగుతున్నప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఎక్కువసేపు ఉడకబెట్టుకోని అవసరం లేదు, ఎందుకంటే నేను ఎక్కువ నానిపోయింది అనమాట, అందుకని. ఓకే, ఒక పొంగు వస్తున్నప్పుడు మనం పాల తాలికలు వేసేసుకోవచ్చు. ఈ లోపల అది ఉడుకుతూ ఉంటుంది కదండి. ఈ మామూలుగా పాల తాలికలు ఎలా చేసుకోవాలన్నది, ఎలాంటి వస్తువులు లేకుండా మన చేతితో ఎలా చేసుకోవాలన్నో చూపిస్తాను. బియ్యం పిండి వేసుకుని ఆ ప్లేట్లో కానీ లేదంటే ప్లేట్ మీద కానీ ఏదైనా పళ్ళెం మీద కానీ ఇలాగా చేసేసుకోవాలన్నమాట. బియ్యం పిండి వేసుకోవాలి. నేను ఊరికే చూపించడం కోసమని నేను ఏమి వేయకుండా ఊరికే చూపించాను. ఇలాగా ఎంత పలచగా కావాలో సన్నగా కావాలో అంతవరకు చేసుకోవాలి. ఇది 3 హోల్స్ ఉన్నదండి. ఇందులో మనం పాల తాలికలు వేసేసుకుందాం. అయితే చక్కగా ఈజీగా అయిపోద్ది, మన చేతితో ఎక్కువ శ్రమ లేకుండా అనమాట. ఇలాగ మనం జంతికల కుడకలో వేసుకున్నప్పుడు ఒకసారి బాగా మెదిపి పిండి అప్పుడు వేసామనుకోండి, చక్కగా నీట్గా వస్తుంది అనమాట. ఎక్కడ పగుళ్ళు అవి లేకుండా ముక్కలు అవ్వకుండా వస్తుంది. ఇక ఒక పొంగు వచ్చింది కదండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తాలికలు వేసేసుకుందాం. తాలికలు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మన కారపూస జంతికలు ఎలా పోసుకుంటాం సేమ్ అలాగే తిప్పేసుకోవడమే. ఇప్పుడు ఇంకా ఇలా చూడండి. అయితే మనం ఒకసారి ఇలాగా తిప్పుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోవాలి. ఎందుకన్నది మళ్ళీ చెప్తానండి మీకు. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇందులోకి పిండి వేసుకుందాం. అది ఉడుకుతూ ఉంటుంది. రెడీ చేసుకుని పెట్టుకోవాలి. రెడీ చేసుకుని పెట్టుకుని అది ఒక పొంగు వస్తూ ఉంటుంది చూడండి. ఇక ఆ పొంగు వచ్చినప్పుడు మళ్ళీ వేయాలన్నమాట. అప్పుడు అది ఉడుకు పడుతుంది. ఇదిగోండి, ఆల్రెడీ అది పొంగు వస్తుంది కదా, ఉడుకుతుంది. ఇంకొకసారి వేసుకున్నాం. ఎందుకంటే అలా వెయ్యకపోతే ముందే మనం వెంటనే వేస్తాం అనుకోండి, ఒక వాయి అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా ఇలాగే జంతువులు కొడతా వేస్తే ఒకదానికొకటి అతుక్కుపోతాయి అనమాట. అవి మనం తీయాలన్నా రావు, మళ్ళీ విడదీయాలి. అందుకని అలా కాకుండా అది కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కొంచెం పిండి ఉంది కదా, అది కూడా అలాగే వేస్తాను అనమాట. ఓకే, ఇలా చూడండి. ఆ పొంగు వస్తుంటే దాని పైకి మొత్తం పాలు వెళ్ళి మనకు చక్కగా ఉడికిపోతుంటాయి. ఎంతోసేపు పట్టదండి, జస్ట్ ఒక 10 నిమిషాలు పడుతుంది. సిమ్లోనే జాయిగా ఉడకబెట్టుకోండి. అది కరెక్ట్ గా ఉడకాలి, సరిగ్గా ఉడకకపోతే బాగోదు. ఓకే, లాస్ట్ లో పిండి కొంచెం ఉంది కదా, ఆ పిండిని కొంచెం వాటర్ లో కలిపేసేసి పలచగా ఉంటే పాలు ఇందులో వేసేసుకోవచ్చు. నార్మల్ గా చిక్కబడ్డదండి, కొంచెం టేస్ట్ కోసం అని ఉంది కదా వేసేస్తాను నేను, అంతే. ఓకే, చూడండి తాలికలు ఉడికినాయో లేదో ఒకసారి చూద్దాం. ఏదైనా స్పూన్ తోటి ఇలాగ వెంటనే అన్నం వెంటనే కట్ అయిపోయింది అనుకోండి, చక్కగా ఉడికిపోయినట్టు. మధ్యలో ఒకసారి చూడండి, ఏదైనా తెల్లగా ఉన్నదనుకోండి కొంచెం ఉడకనట్టు, ఇంకొక ఉడకనివ్వండి అంతే. ఓకే, ఇక ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండిని అందులో వేసేసుకుందాం. బియ్య పిండి ముద్ద ఉన్నది కదండి, ఆ పిండి వాటర్ వేసి కలిపాను అనమాట. అది కొంచెం ఇందులో వేసి మీరు ఏదైనా క్లాత్ పట్టుకుని ఇలా తిప్పండి అంతే, గరిటె పెట్టద్దు. నేను మామూలుగా మీకు చూపించడం కోసమని అలా చూపిస్తున్నాను అంతే. గరిటె పెడితే ముక్కల కింద అయిపోతుంది. ఇలాచీ పౌడర్ అండి, ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇలాచీ పౌడర్, మనం యాలక్కాయల పౌడర్ అనమాట, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కూడాను. ఇక ఇప్పుడు ఇందులో బెల్లం పాకం, ఇది బాగా ఒకసారి కలిపేసుకుని వేసుకోవాలి. ఏమైనా ఫస్ట్ బాగా చల్లారిపోవాలి. మొత్తం పాల తాలికలు మొత్తం చల్లారిపోయిన తర్వాత అప్పుడు బెల్లం సిరప్ వేసుకోవాలి. లైట్గా గోరువెచ్చుకుంటే చాలు. వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేస్తారా పాలు విరిగిపోతాయి అనమాట. ఇలాగా కలుపుకోవాలి. పాల తాలికలది చల్లారిపోవాలి, అప్పుడు బెల్లం పాకం వేసుకోవాలి. ఓకే, ఇలా శుభ్రంగా నీట్గా కలిపేసుకున్నాం కదా. ఇలా చూడండి తాలికలు ఎలాగున్నాయో. ఇప్పుడు స్వీటు అది అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఒక బౌల్లోకి తీసేస్తున్నాను నేను మొత్తం అంతాను. తీసేసి జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఇలా డెకరేషన్ చేసుకుని అందులోనే నెయ్యి వేసి వేయించాం కదా, అందులో కొంచెం నెయ్యి ఉందండి, అదే ఇలాగా పైన వేస్తున్నాను అనమాట.
ఓకే, రెడీ అనమాట పాల తాలికలు అయితేని. మనం కొద్దిగా దేవుడి దగ్గర పెట్టేద్దాం, తీసేసి కొంచెం ప్రసాదానికి. ఓకే, మన వినాయకుడి దగ్గర పెడదాం. అయితే ఇప్పుడు పాల తాలికలు ఎలా వచ్చాయో టేస్ట్ చేసి చెప్తాను నేను మీకు. ఇలాగ ఒక ప్లేట్లో అరిటాకు వేసుకుని, ఓకే, అంటే మీరు ఎందులో అన్నా వేసుకోండి, నేను ఇందులో వేస్తాను అంతే. ఆహా, ఇదిగోండి, నేను తినడానికి టేస్ట్ చేసి చెప్పడానికి ఇందులో అయితే ప్రసాదం వేసుకుంటున్నాం. పాల తాలికలు జీడిపప్పులు కూడా వేరుకుని మరీ వేసుకుంటాను నేను, నిజం. అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఇదిగోండి, పాల తాలికలు తినే ముందు మా గుడిలో మంత్రాలు వినిపిస్తున్నాయి. మీకు మైక్ సౌండ్కి వినిపిస్తున్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఈరోజు ఇక్కడ మైసమ్మ టెంపుల్లో సంజీవరెడ్డి గార్డెన్ దగ్గరే అనమాట, మచ్చబల్లారం సంజీవరెడ్డి గార్డెన్ దగ్గర భోజనాలు ఉన్నాయన్నమాట. మొత్తం అన్నదాన కార్యక్రమం, ఒడి బియ్యం ఉంటాయి కదండి, ఒడి బియ్యం వండుతున్నాను. అందుకని వెళ్ళాలి ఇప్పుడు నేను. ఓకే, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాను, మరి రేపు. ఈరోజు ఆగస్టు 19 డేటు. చేస్తే తొందరగా అయిపోతే ఈరోజు అప్లోడ్ చేస్తాను, లేదంటే 20 రేపు అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇవ్వండి ప్రసాదం చూడండి, ఇలా చేతితో తింటే ఎంత బాగుంటుందో, స్పూన్తో కన్నాను. అబ్బా, నేను చిన్నప్పుడు అస్సలు పాల తాలికలు అంటే తినేదాన్ని కాదు, ఎందుకంటే స్వీటే చాలా తక్కువ తినేది. ఈ మధ్య ఏంటో స్వీట్ ఎక్కువ తింటున్నానండి నేను. మాట్లాడితే స్వీట్ తినాలనిపిస్తుంది. అస్సలు స్వీట్ చూస్తే పారిపోయేదాన్ని. చాలా ఇష్టం స్వీట్, మరేను మామూలు ఇష్టం కాదు స్వీట్ అంటే. వా, ఎంత బాగుందో. పాల తాలికలు కరెక్ట్గా ఉడకాలండి, ఉడకకపోతే మాత్రం అసలు తినలేమన్నమాట. ఉడికినాయలేవో కట్ చేసుకుని చూసుకోండి. ఓకే, పొడిపిండి అయినా పర్వాలేదు, తడిపిండి అయినా పర్వాలేదు. పాల తాలికలు అయితే చాలా బాగున్నాయండి. అయితే ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మళ్ళీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి ప్రసాదంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.